అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జీవీఎంసీ భూ బదలాయింపు గీతం అది నిబంధనలకు చరమ గీతం అంటోంది వైసీపీ. గీతం వర్సిటీకి 54 ఎకరాల భూమిని క్రమబద్ధీకరిస్తూ జీవీఎంసీ తీర్మానం చేసింది. మరోవైపు జీవీఎంసీ చరిత్రలో చీకటి రోజుగా దాన్ని అభివర్ణించారు విపక్ష నేతలు. గీతం వర్సిటీ భూములను రెగ్యులరైజ్ చేయడాన్ని నిరసిస్తూ కమ్యూనిస్టులు కూడా ఆందోళన నిర్వహించారు. విపక్షాల ఆందోళనలు నిరసనల మధ్య గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తాను అనుకున్న పని చేసింది. గీతం యూనివర్సిటీకి 54 ఎకరాల భూమిని క్రమబద్ధీకరిస్తూ తీర్మానం చేసింది. విపక్ష సభ్యుల ఆందోళనతో ఎలాంటి చర్చ లేకుండానే 15 అంశాలను ఆమోదించారు మేయర్. అంతకుముందు జీవీఎంసీ సమావేశంలో రసాభాస జరిగింది. గీతం వర్సిటీ భూములను ఎజెండా నుంచి తొలగించాలంటూ మేయర్ పోడియం దగ్గర వైసీపీ వామపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో వారిని కూటమి సభ్యులు అడ్డుకునేందుకు యత్నించడంతో తోపులాట జరిగింది. గీతంకు భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని కౌన్సిల్ సభ్యులకు తెలియజేసేందుకు వారం రోజుల క్రితమే ఎజెండాలో చేర్చామన్నారు. అభ్యంతరాలుంటే చెప్పాలి తప్ప ఉద్దేశపూర్వకంగా తనపై దాడికి ప్రయత్నించడం సరికాదన్నారు జీవీఎంసీ మేయర్. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర వైసీపీ నిరసనకు దిగింది. 5,000 కోట్ల విలువైన భూములను గీతం యూనివర్సిటీకి దారాదత్తం చేయడం చట్టవిరుద్ధమన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. చట్టాన్ని చేతితో తీసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇవాళ వచ్చి జీవీఎంసీలో మేయర్ కానీ కూటమికి సంబంధించిన సభ్యులు కానీ అధికారులు కానీ వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విరుద్ధం. మరోవైపు కమ్యూనిస్టులు జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారు. కబ్జా చేసిన భూములను రెగ్యులరైజ్ చేయడం తప్పు కాదని మాట్లాడుతున్న టీడీపీ నేతలు పేదలు కట్టుకున్న ఇళ్లను ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడని భూములను విద్యా సంస్థకు ఇస్తే రాద్ధాంతం చేయడం తగదన్నారు టీడీపీ నేతలు. గీతం యూనివర్సిటీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి భూములు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. 2014-19లో కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజుగా చేసుకోవచ్చు, కానీ ప్రజల యొక్క ఆలోచన చూడాలి, ప్రజలు ఏమంటారో తెలుసుకోవాలి అని ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేయలే. ఇప్పటి వరకు కూడా ఆ భూములు ఆ ఇన్స్టిట్యూషన్కి మాత్రమే ఉపయోగపడతాయి, ఇంకో వ్యక్తికి ఉపయోగపడవు, వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్లో మధ్యలో ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్తో చర్చించి గీతం భూములపై పోరాటానికి కార్యాచరణ ప్రకటిస్తామని వైసీపీ చెబుతుంటే ఈ ఇష్యూపై ఇంకా రాజకీయాలు సరికావంటున్నారు టీడీపీ నేతలు.